పోలీస్ జీప్ సాయం కోరాను. జీపులో శివాని ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఆ ప్రదేశంలో ఏదో తెలియని శక్తులు ఉన్నాయని అనిపించింది. మేము ఇద్దరం జీప్ ఎక్కి కొంత దూరం వెళ్ళి వెనక్కి చూడగా గాలి వాన అంతా ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. హాస్పిటల్కి వెళ్ళగానే ఎమర్జెన్సీ స్టాఫ్ శివాని అడ్మిట్ చేసుకున్నారు. డాక్టర్ శివ కండిషన్ను చూసి తన పరిస్థితి చాలా విషమంగా ఉంది, రక్తం చాలా పోయింది, వెంటనే రక్తం ఎక్కించాలని అన్నారు. హాస్పిటల్లో శివాకి సరిపడ రక్తం లేదు. ఈ సమయంలో ఆలస్యం చేయకూడదని నా రక్తం మ్యాచ్ అవుతుందేమో అని అడిగాను. వారు బ్లడ్ టెస్ట్ చేసి ఇద్దరిది ఒకటే గ్రూప్ అని చెప్పారు. వెంటనే నేను బ్లడ్ ఇచ్చాను. శివ ఎప్పుడు కోమల నుండి బయటికి వస్తాడు అని డాక్టర్ని అడిగాను. 2-3 రోజుల్లో రావచ్చు అని అన్నారు. శివాని అబ్జర్వేషన్లో ఉంచాలని అన్నారు డాక్టర్ గారు. శివాకి నా అన్నవారు ఎవరూ లేరు. ఇక్కడ నా ఫ్రెండుని ఈ స్థితిలో వదిలేసి వెళ్ళలేక నేనే ఉండిపోయా తన దగ్గర. ఈ 2 రోజులు తనని దగ్గర నుండి గమనిస్తూ ఉన్నాను. 2 రోజులు గడిచాయి. శివ కోమా నుండి బయటకు వచ్చాడు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నారు. తన మానసిక పరిస్థితి బాలేదు అని, వైద్యం చాలా అవసరం, విశ్రాంతి బాగా తీసుకోవాలని, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. నేను ఐసీయూ లోపలికి వెళ్ళి శివ చేయి పట్టుకొని పక్కన కూర్చున్నాను. తను నా స్పర్శ తగలగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి నన్ను చూసి ఏడుస్తున్నాడు. నేను వాడిని దగ్గరికి తీసుకొని, శివ ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగాను. ఆలియా ఎక్కడుంది? వాడు నా కళ్ళల్లో చూడలేకపోతున్నాడు. నన్ను క్షమించు శ్రీధర్, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బోరున ఏడుస్తున్నాడు. ఏమైంది శివ, ఏం జరిగింది, ఆలియా ఎక్కడ ఉంది అని అడగగానే శివ దానికి ఆలియా చచ్చిపోయింది శ్రీధర్ అని సమాధానమిచ్చాడు. శివ ఏడుస్తూ నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఆలియా చనిపోవడం ఏంటి, ఎవరు చంపారు, ఏం జరిగింది తనకి అని అడిగాను. వాడు చెప్పిన సమాధానంకి నాకు మైండ్ పని చేయలేదు. ఆలియాను నేనే చంపేశారా అని చెప్పాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమంటున్నావు శివ, మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా, నువ్వు తనని చంపడమేంట్రా అని వాడి కాలర్ పట్టుకొని అడిగాను. శివ అప్పుడు ఊహించని మాట చెప్పాడు. నన్ను క్షమించు శ్రీధర్, ఆలియా ప్రాణంగా ప్రేమించింది నన్ను కాదురా, నిన్నే అనగానే నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అసలు నన్ను ప్రాణంగా ప్రేమించడం ఏంట్రా అని అడిగాను. శివ బాధపడుతూ తను జరిగిందంతా చెప్పాడు. ఒకరోజు సాయంత్రం ఆలియా నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి, శివ భయ్యా, మా ఇంట్లో నేను శ్రీధర్ని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయింది. బలవంతంగా నన్ను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. నన్ను ఎలాగైనా శ్రీధర్ దగ్గరికి తీసుకువెళ్ళు అని చాలా ప్రాధేయపడింది. ఇదే నాకు మంచి అవకాశమని మనసులో అనుకొని తనని రెడీగా ఉండమని చెప్పాను. ఇదంతా నీ బర్త్డే ముందు రోజు జరిగింది అని శివ చెప్పాడు. నేను తనని తీసుకువచ్చి మర్రిలపాడులో ఉన్న ఇంట్లో ఉంచాను. ఆలియా ఇంట్లో కూర్చొని శ్రీధర్ ఎక్కడా, ఎప్పుడు వస్తాడు భయ్యా అని అడిగింది. అప్పుడే తనకి గుండె పగిలిపోయేలా నిజం చెప్పాను. శ్రీధర్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. ఆ మాట విని ఆలియా కుప్పకూలిపోయింది. ఇన్ని రోజులు శ్రీధర్ పైన పెట్టుకున్న ఆశలు, కన్న కలలు చెదిరిపోయాయి అని బోరున ఏడ్చింది. అప్పుడు నేను తనకి దగ్గరికి అవ్వడానికి మంచి అవకాశం అనుకొని దగ్గరికి వెళ్ళి నా కౌగిలిలో తీసుకొని ఓదారుస్తున్నట్టు నటించాను. అలా నాలో ఉన్న మరో కోణం తనని పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను. తనకి అనుమానం వచ్చి నన్ను దూరంగా నెట్టేసింది. భయ్యా ఏం చేస్తున్నావు, ఏంటి నువ్వు చేస్తుంది అని అడిగింది. అప్పుడు నాలో ఉన్న రాక్షసుడు తనని ఎలాగైనా దక్కించుకోవాలని తనని బయటికి పోకుండా డోర్స్ అన్నీ మూసేశాను. నా మనసులో ఉన్న మాట తనకి చెప్పాను. ఆలియా, నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అని చెప్పాను. ఆలియా భయపడుతూ
కోపంగా, ఏం మాట్లాడుతున్నావు శివాభయ్యా? నీలో నా అన్నని చూసుకున్నా, నువ్వు నన్ను ఇలా అనుకుంటావా? చాలా తప్పు భయ్యా అని ఏడుస్తూ నా వైపు చూసింది. నువ్వు ఏమైనా అనుకో, కానీ నేను నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు అని, నీలాంటి అందమైన ప్రేమించే అమ్మాయిని నేను వదులుకోను అని అన్నాను. నువ్వు చేస్తుంది చాలా తప్పు భయ్యా. నేను శ్రీధర్కి సొంతం. నా మనస్సైనా శరీరమైనా తనకే సొంతం. తన స్థానంలో వేరెవరిని ఊహించుకోలేను అని గట్టిగా ఏడ్చింది. అయినా సరే తనని దక్కించుకోవడానికి తనకి దగ్గరగా వెళ్ళాను. అప్పుడు ఆలియా, ఈ నా మనస్సుని శరీరాన్ని నీకు దక్కనివ్వను. నా ప్రాణం ఉన్నా లేకపోయినా నేను ప్రేమించే శ్రీధర్కే సొంతం. నీ నీడ కూడా నన్ను తాకడానికి వీల్లేదు. నాలో ఊపిరి ఉన్నా లేకున్నా నేను మాత్రం శ్రీధర్నే ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న ఆయిల్ని తన ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకుంది. ఆలియా ఆ మంటను భరించలేక బిగ్గరగా కేకలు వేస్తూ ఆ గదిలోనే బందీగా మిగిలిపోయింది. పక్కన ఉన్న తన డైరీని తెరిచి, నా రక్తంతో నాకు దక్కని ప్రేమ ఎవరికీ దక్కకూడదు అని రాశాను. అలా నేను పైశాచిక ఆనందాన్ని పొందాను. కొన ఊపిరితో మంటల్లో కాలిపోతూ ఆలియా కింద పడిపోయింది. తనని వెంటనే ఒక బెడ్షీట్కి చుట్టి స్ట్రీట్ లైట్ దగ్గర ఉన్న బావిలో పడేశాను. అప్పుడే నువ్వు నన్ను అక్కడ చూశావు శ్రీధర్. చేసిన తప్పుకి దొరికిపోతానేమో అన్న భయంతో నువ్వు పిలిచినా పలకలేదు. ఆలియా చనిపోయింది, కానీ తన ఆత్మ మాత్రం చనిపోయిన మరుక్షణం నుండి నీతోనే ఉంటుంది శ్రీధర్ అని శివ ఏడుస్తూ జరిగింది చెప్పాడు. ఇప్పుడు కూడా ఆలియా నీతోనే ఉంది శ్రీధర్. నేను చేసిన తప్పుకి తను నన్ను బ్రతకనివ్వటం లేదు, అలా అని చావనివ్వటం లేదు. నన్ను చిత్రహింసలు పెడుతుంది. నాకు శిక్ష పడాలి. నేను క్షమించరాని తప్పు చేశాను శ్రీధర్. నీ చేతులతో నన్ను చంపై అని శివ నా కాళ్ళపై పడ్డాడు. జరిగింది అంతా విని నా గుండె పగిలిపోయింది. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకున్నాను అని కుప్పకూలిపోయాను. హాస్పిటల్ సిబ్బంది ఎమర్జెన్సీ కేసు అని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. శ్రీధర్ వారికి జరిగిందంతా చెప్పాను. శివపై కేసు నమోదు చేశారు. సంఘటన స్థలానికి వెళ్ళి బావి నుండి ఆలియా మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. తన దేహాన్ని చూసి నా హృదయం వేదనతో కుమిలిపోయింది. తనని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. ఆలియా తల్లిదండ్రులు తన దేహాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చారు. నా కూతురు తప్పు చేయదు, నాకు తెలుసు. నా కూతురు బంగారమని, నా తల్లి అని బోరున విలపిస్తుంది. ఆలియా ఆత్మ తన తల్లి భుజాలపై వాలి ఏడుస్తుంది. శివాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలియా అంత్యక్రియలు ముస్లిం పద్ధతిలో జరిగాయి. నేను ప్రణితాలు చివరిసారిగా తనని చూడడానికి వెళ్ళాము. చివరిసారిగా తన చేతులు పట్టుకొని తనకి చివరి వీడ్కోలు పలికాను. ఐ మిస్ యూ ఆలియా. తనని ఇంతలా ఇష్టపడుతున్నాడని చూసినా ఆలియా ఆత్మ ఆనందంతో ప్రకృతిలో కలిసిపోయింది.